Hello all, this is Dr. Anusha, ENT surgeon, Anushree ENT and General Care, Vijayawada. సో ఇవాళ నేను డిస్కస్ చేయబోయే టాపిక్ టాన్సిల్లో క్యాన్సర్ సిమ్టమ్స్ గురించి, ఎవరిలో వస్తుంది అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి చెప్తాను. సో నేను ప్రీవియస్ వీడియోలో టాన్సిల్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ గురించి చెప్పాను కదా, సేమ్ క్యాన్సర్ సిమ్టమ్స్ కూడా ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ లాగానే స్టార్ట్ అవుతుంది. కానీ ఇన్ఫెక్షన్ ఏదన్నా వైరస్ కానీ బ్యాక్టీరియాకి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు స్టార్ట్ అవుతుంది. బట్ క్యాన్సర్ సిమ్టమ్స్ అలా కాదు, ఏ కారణం లేకుండానే లక్షణాలు బయటపడతాయి. సో లక్షణాలు ఏంటి? పర్సిస్టెంట్గా థ్రోట్ పెయిన్, అంటే నిరంతరంగా గొంతు నొప్పి ఉండటం, మింగడానికి ఇబ్బంది ఉండటం జరుగుతుంది. సాధారణంగా ఈ లక్షణాలు కనిపించినప్పుడు అశ్రద్ధ చేస్తూ ఉంటాం, ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవటం చేస్తూ ఉంటాం. వాటితో పాటు చెవి నొప్పి, మెడలో గడ్డ కానీ ఉమ్ములో బ్లడ్ కనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది. లాస్ట్లో మనకి బరువు తగ్గటం, నోరు తెరవడానికి ఇబ్బంది, నోటిలో చెడు వాసన రావటం కూడా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సో అసలు ఈ క్యాన్సర్ ఎవరిలో వచ్చే ఛాన్సెస్ ఉంది? స్మోకర్స్లో, ఆల్కహాలిక్స్లో, ప్లస్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే జెనెటికల్గా, మరియు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి ఎక్స్పోజ్ అయి కాంటాక్ట్ అయి ఉన్న వాళ్ళల్లో కూడా హై ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్. సో ఈ ఆల్కహాలిక్ను స్మోకర్స్ అనే వాళ్ళల్లో ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అని కాదు, బట్ దోస్ టూ ఆర్ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డెవలపింగ్ ఎనీ క్యాన్సర్. ఈవెన్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా, జెనెటికల్గా కూడా ఏ క్యాన్సర్ అన్నా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫెక్షన్లో 2 టాన్సిల్స్ కూడా ఈక్వల్గా స్వెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఒక టాన్సిలే స్వెల్ అయి ఉంటుందో ఇట్ ఈస్ అ సస్పీషియస్ థింగ్ ఫర్ ఎనీథింగ్. అంటే క్యాన్సర్ అన్నా అయి ఉండొచ్చు, ఏదన్నా బినైన్ లీజన్ అన్నా అయి ఉండొచ్చు. అండ్ ఇది మీకు మీరు టెస్ట్ చేసుకునేది కాదు, సో ఇట్ షుడ్ బి డన్ అండర్ డాక్టర్స్ విషన్. ఇందాక చెప్పిన లక్షణాలలో ఏదైనా ఉండొచ్చు, అన్నీ ఉండాలి అని ఏమీ లేదు. సో ఇందాక చెప్పిన లక్షణాలు ప్లస్ టాన్సిల్ ఒకటే స్వెల్ అయి ఉన్నప్పుడు దట్ ఈస్ మోర్ సస్పీషియస్. సో అట్లా ఉన్నప్పుడు ఏమేమి టెస్ట్ చేయాలి అంటే ఎంఆర్ఐ, సిటీ, పెట్ సిటీ స్కాన్, ఇవన్నీ కూడా పేషెంట్ని ఎగ్జామిన్ చేసి ఏది బెనిఫిషియలో చూసి అది అడ్వైజ్ చేస్తాము. సో ఈ స్కాన్స్ వల్ల మనకి ఈ టాన్సిలే కాకుండా టాన్సిల్కి చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్కి కూడా క్యాన్సర్ స్ప్రెడ్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే, ఎర్లీ స్టేజెస్లో టాన్సిల్ని రిమూవ్ చేసి బయాప్సీకి పంపిస్తాము. అంతేకాకుండా ఇందాక నేను లక్షణాల్లో మెడలో స్వెల్లింగ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పాను కదా, సో అవి ఏంటంటే లింఫ్ నోడ్స్. సో ఈ లింఫ్ నోడ్స్ కూడా ఉన్నప్పుడు టాన్సిల్తో పాటు ఈ లింఫ్ నోడ్స్ని కూడా మనం సర్జరీ ద్వారా తీసి బయాప్సీకి పంపిస్తాము. ఈ ప్రొసీజర్నే మనం నెక్ డిసెక్షన్ అని అంటాము. ఇవి మనం తీసి బయాప్సీకి పంపించినప్పుడు అవి పాజిటివ్ ఫర్ క్యాన్సరా, నెగిటివ్ ఫర్ క్యాన్సరా అనేది మనకి కన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎప్పుడైతే ఇది పాజిటివ్ ఫర్ క్యాన్సర్ అని తేలినప్పుడు మనం పేషెంట్ని రేడియోథెరపీకి పంపిస్తాము. ఈ లేట్ స్టేజెస్లో అయితే పేషెంట్ ఎప్పుడైతే సర్జరీకి ఫిట్ కారు అని ఉన్నప్పుడు మనం ఆ పేషెంట్ని డైరెక్ట్గా రేడియోథెరపీకి పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు దీని ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది? ప్రోగ్నోసిస్ అంటే ట్రీట్మెంట్ అవుట్కమ్. ఎర్లీ స్టేజెస్లో బెటర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది, లేట్ స్టేజెస్లో పూర్ ప్రోగ్నోసిస్ అనేది ఉంటుంది. సో ఈ లక్షణాలు కనుక మీరు గమనించినట్లుగా అయితే స్పెషలిస్ట్ని వెంటనే కన్సల్ట్ చేయండి. సో ఫర్దర్గా మీరు అది అడ్వాన్స్ స్టేజెస్కి స్ప్రెడ్ అవ్వకుండా అది హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను అడినాయిడ్ క్యాన్సర్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.